మీరు కూడా టెక్స్టైల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ మీది ఒక షాప్ ఉందా? అయితే సేల్స్ పెంచాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, ఒక బిజినెస్ ఐడియా చెప్తాను. ఈ బిజినెస్ ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేశారంటే మీ సేల్స్ అనేవి రాకెట్ సైజ్లో మీకు పెరుగుతాయి అనమాట. మన దగ్గరకు వచ్చేసి అజ్మేరా ఫ్యాషన్లోని డైలీ వేర్ సారీస్ ఉన్నాయి. డైలీ వేర్ సారీస్లో మీకు ఫ్యాబ్రిక్స్ కోసం మాట్లాడితే రేనియల్ ఫ్యాబ్రిక్, దాని ఫ్యాబ్రిక్, వెయిట్లెస్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇలా వస్తాయి మీకు సెట్ టు సెట్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, మీకు ఒక సెట్లో మీకు ఇలా వస్తాయి, రకరకాల కలర్స్ వస్తాయి అనమాట. ఇలాంటి ప్రింటెడ్ సారీస్ మన దగ్గరకు వచ్చేస్తే 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు అంటే మెయిన్ అనేది మీరు ముందు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే మీరు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. ఏ ఫ్యాబ్రిక్, ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి, మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కడ ఉన్నారు, హోల్సేలర్స్ ఎక్కడ ఉన్నారు, వీల్ డీలర్స్ ఎక్కడ ఉన్నారు, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే మీరు హోల్సేలర్స్, డీలర్స్ దగ్గర తీసుకునే బదులు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటే మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఏం ఇబ్బంది అనేది ఉండదు. ఇలాంటి లూజ్ సారీస్ మీరు మా దగ్గర నుంచి 100 రూపాయలకి పట్టుకెళ్ళి 150, 200కి అమ్ముతే, ఇవి కాకుండా మీకు ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ సారీస్, మీ ఇవే సారీస్ 250, 300, 350, 400 వరకు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇలా బ్యాగ్తో పాటు చైన్ బ్యాక్ ప్యాకింగ్తో పాటు మీకు వస్తుంది మా దగ్గర. ఎప్పుడైనా సరే ఇలాంటి సారీస్ మీ కస్టమర్ ముందు ప్రెజెంట్ చేశారంటే ఇవే సారీస్ మీరు ఏమీ కాకపోయినా 600, 700 వరకు ఈజీగా మీరు సెల్ చేయొచ్చు. చూడొచ్చు ఎలా మీకు బ్యాక్ ప్యాకింగ్ సారీస్ వచ్చేస్తాయి. ఇలాగా క్యాట్లాగ్తో పాటు మేము మీకు సారీస్ ఇస్తామన్నమాట. ఈ సారీ చూడొచ్చు, ఇవన్నీ మీరు పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి ఈజీగాను అమ్ముకోవచ్చు అనమాట. నిజం చెప్తున్నాను, ఇవన్నీ సారీస్ మీకు రకరకాల సారీస్ వస్తాయి. చూడండి, క్యాటలాగ్ ఇలాగ వచ్చేస్తుంది మీకు. ఈ క్యాటలాగ్లోని మీకు రకరకాల సారీస్ వచ్చేస్తాయి. ఇలా వస్తాయి మీకు వేరే వేరే డిజైన్స్, వేరే వేరే కలర్స్తో పాటు మీకు మేము ఇచ్చేస్తాం. ట్రెండింగ్లో ఏవైతే నడుస్తున్నాయో ఆ డిజైన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షాప్లో మీరు పెట్టుకోవాలనుకుంటే అది మీరు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరు తీసుకోగలరు. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్లీ లైట్ వెయిట్ మెథడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఈజీగా మెథడ్ ఫ్యాబ్రిక్. ఈ రోజులో డైలీ వేర్ అంటే కంఫర్ట్, డైలీ వేర్ బిజినెస్, డైలీ వేర్ సారీ అంటే ఈ రోజులో మెయిన్ అనేది కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ ఉంటేనే ఎవరైనా సరే డైలీ వేర్ అనేది యూజ్ చేస్తారు. చూడండి, రకరకాల కలర్స్ మీకు మన ఇండియాలో ప్రతి కార్నర్ నుంచి వస్తూ ఉంటారు మన కస్టమర్స్ అనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. యూపీ కాదు, బీహార్ కాదు, మన తెలంగాణ కాదు, ఇంకా ఆంధ్ర, ప్రతి దగ్గర నుంచి అనమాట. ఇంకా చెప్పనక్కర్లేదు. హర్యానా, పంజాబ్, వేరే తమిళనాడు, వేరే దగ్గర నుంచి కూడా వచ్చి మనతో కలిసి పర్చేస్ చేస్తూ ఉంటారు. లైవ్లో చూడొచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు. కస్టమర్స్ అనేది వచ్చేసారు, వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి పర్చేసింగ్ అని వాళ్ళు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఎంత కస్టమర్స్ వస్తున్నారు అర్థం చేసుకోండి. ఎందుకు వస్తున్నారు, మెయిన్ అనేది ట్రస్ట్ అనేది మీరు బిల్డప్ చేసుకోవాలి. ట్రస్ట్ ఎలా బిల్డప్ అవుతుంది, మీరు ఇచ్చిన రేట్ బట్టి, మీరు ఇచ్చిన క్వాలిటీ బట్టి ట్రస్ట్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది. మీరు కూడా టెక్స్టైల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ మీది ఒక షాప్ ఉందా? అయితే సేల్స్ పెంచాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, ఒక బిజినెస్ ఐడియా చెప్తాను. ఈ బిజినెస్ ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేశారంటే మీ సేల్స్ అనేవి రాకెట్ సైజ్లో మీకు పెరుగుతాయి అనమాట. నిజం చెప్తున్నాను. ఈ బిజినెస్ ఏంటంటే మన డైలీ వేర్ సెక్షన్ బిజినెస్ అండి. డైలీ వేర్లో ఏంటంటే మెయిన్ అనేది ఇందులో మీకు సీజన్ అనేది అవసరం లేదు. సమ్మర్ సీజన్లో అయినా, రెయినీ సీజన్లో అయినా, వింటర్ సీజన్ అయినా, ఏ సీజన్లో అయినా సరే ఆల్ సీజన్ బిజినెస్ ఏదంటే అది మన డైలీ వేర్ సీజన్ అనమాట. మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు అంటే మెయిన్ అనేది మీరు ముందు రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే మీరు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. ఏ ఫ్యాబ్రిక్, ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి, మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కడ ఉన్నారు, హోల్సేలర్స్ ఎక్కడ ఉన్నారు, వీల్ డీలర్స్ ఎక్కడ ఉన్నారు, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే మీరు హోల్సేలర్స్, డీలర్స్ దగ్గర తీసుకునే బదులు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటే మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఏం ఇబ్బంది అనేది ఉండదు. ఇది అనేది క్లియర్ అయిపోయిందా? మెయిన్ ఏంటంటే సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట. ఇక్కడ ఒక దారం నుంచి సారీ వరకు మొత్తం అన్ని ప్రాసెస్ అనేది ఇక్కడే ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇది అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాగో అందరికీ తెలిసిందే. మీరు ఈ రోజులో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా సరే క్లాతింగ్ హబ్ ఇన్ ఇండియా అని కొడితే సూరత్ అనేసి వస్తుంది. గుజరాత్ సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట. మెయిన్ ఏంటంటే మన దగ్గరకు వచ్చేసి అజ్మేరా ఫ్యాషన్లోని డైలీ వేర్ సారీస్ ఉన్నాయి. డైలీ వేర్ సారీస్లో మీకు ఫ్యాబ్రిక్స్ కోసం మాట్లాడితే రేనియల్ ఫ్యాబ్రిక్, దాని ఫ్యాబ్రిక్, వెయిట్లెస్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇలా వస్తాయి మీకు సెట్ టు సెట్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, మీకు ఒక సెట్లో మీకు ఇలా వస్తాయి, రకరకాల కలర్స్ వస్తాయి అనమాట. ఇలాంటి ప్రింటెడ్ సారీస్ మన దగ్గరకు వచ్చేస్తే 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? 99 రూపీస్ సారీ ఏంటంటే చిన్న సైజ్ వస్తుందండి, బ్లౌజ్ పీస్ అనేది రాదు. ఇది కూడా నేను క్లియర్ చేస్తున్నాను. మీరు 125 రూపాయలు పెట్టారు, 125 రూపీస్ పెట్టారంటే బ్లౌజ్ పీస్తో పాటు మీకు సారీ వస్తుంది. ఓకేనా? ఇది అనేది క్లియర్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా సరే
కస్టమర్కి ఒక ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. కస్టమర్కి ఎలా మీరు ప్రెజెంట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు మీకు రేట్ ఇచ్చిపోతారు. ఇలాంటి లూజ్ సారీస్ మీరు మా దగ్గర నుంచి 100 రూపాయలకి పట్టుకెళ్ళి 150, 200కి అమ్ముతే, ఇవి కాకుండా మీకు ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ సారీస్ ఇవే సారీస్ 250, 300, 350, 400 వరకు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇలా బ్యాగ్తో పాటు చైన్ బ్యాక్ ప్యాకింగ్తో పాటు మీకు వస్తుంది మా దగ్గర ఎప్పుడైనా సరే. ఇలాంటి సారీస్ మీ కస్టమర్ ముందు ప్రెజెంట్ చేశారంటే ఇవే సారీస్ మీరు ఏమీ కాకపోయినా 600, 700 వరకు ఈజీగా మీరు సెల్ చేయొచ్చు. మెయిన్ అనేది ఇదే, ప్రెజెంటేషన్ అంటే ఇదే. మీరు సారీ అనేది ఎలా ప్యాక్ చేశారు, ఎలాగ అమ్ముతున్నారు, క్వాలిటీ ఎలాగుంది, బట్ట ఎలా ఉంది, అది అనేది ఇంపార్టెంట్. అది అందరికీ తెలిసిందే, ఓకేనా. కస్టమర్లు అనేది మీ షాప్కి ఎలా రావాలి, సేల్స్ అనేవి ఎలా పెరగాలంటే మెయిన్ అనేది రేట్ అనేది మీరు ఇంక్లూడింగ్ కానీ వాళ్ళు ఇంక్లూడింగ్ కానీ మీకు రేట్స్ అనేవి పెట్టుకోవాలి. రేట్ పెట్టుకున్న తర్వాత రేట్ బట్టి మీకు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. షాప్లోని క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలంటే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరు పట్టుకెళ్ళారంటే మీకు రేట్ అనేది ఎలాగో మీకు మీ అందుబాటులోనే రేట్ అనేది దొరుకుతుంది. క్వాలిటీ కూడా బెటర్ క్వాలిటీ దొరుకుతుంది. డిజైన్స్ క్వాలిటీ రేటే కాదండి, డిజైన్స్ కూడా మెయిన్ అనమాట. ట్రెండింగ్లో ఏవైతే నడుస్తున్నాయో ఆ డిజైన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షాప్లో మీరు పెట్టుకోవాలనుకుంటే అది మీరు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి మీరు తీసుకోగలరు. ఎందుకంటే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ మైండ్లోని వాళ్ళది ఒక టీం అయినా లేదా వాళ్ళ మైండ్లోని ఒకటి ఉంటుంది. డిజైన్స్ ఎలా పెట్టాలి, ఇండియాలో ఏవైతే నడుస్తున్నాయో ఆ డిజైన్స్ బట్టి కొత్తగా ట్రెండింగ్లో ఏవైతే నడుస్తున్నాయి, బాందినేలో నడుస్తున్నాయా, లేరియాలో నడుస్తున్నాయా, లేదా వేరే వేరే ప్రింట్స్లో ఫ్లోరల్ ప్రింట్లో నడుస్తుందా, కలంకారీలో నడుస్తుందా, వాళ్ళు ధ్యానం పెట్టుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే చెప్తూ ఉంటాను, సూరత్కి వచ్చారంటే మీరు సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని మన అజ్మీరా ఫ్యాషన్ ఉంది. అజ్మీరా ఫ్యాషన్కి వచ్చారంటే ఇక్కడ మీకు డైలీ వేర్ సారీస్లో రకరకాల కలర్స్ రకరకాల రేట్స్లోని మీకు దొరికేస్తాయి అనమాట. మన దగ్గరికి వచ్చేస్తే అజ్మీరా ఫ్యాషన్లో 99 రూపాయల నుంచి సారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 125 రూపాయల నుంచి మీకు బ్లౌజ్ పీస్తో పాటు సారీ అనేది స్టార్ట్ అయిపోతాయి. బ్యాక్ ప్యాకింగ్ కోసం మీకు సారీస్ కావాలంటే 160 రూపీస్, 180 రూపీస్, 200 రూపీస్, ఇంకా 220, 250, మీకు ఏ రేంజ్లో కావాలన్నా ప్రతి ఒక్క రేంజ్ ఉంటాయి. మీకు స్వయంగా లైవ్లో చూడొచ్చు. కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ వచ్చి మన ఇండియాలో ప్రతి కార్నర్ నుంచి వస్తూ ఉంటారు మన కస్టమర్స్ అనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. యూపీ కాదు, బీహార్ కాదు, మన తెలంగాణ కాదు, ఇంకా ఆంధ్ర, ప్రతి దగ్గర నుంచి అనమాట. ఇంకా చెప్పనక్కర్లేదు. హర్యానా, పంజాబ్, వేరే తమిళనాడు, వేరే దగ్గర నుంచి కూడా వచ్చి మనతో కలిసి పర్చేస్ చేస్తూ ఉంటారు. లైవ్లో చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు కస్టమర్స్ అనేది వచ్చేసారు. వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి పర్చేసింగ్ అని వాళ్ళు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఎంత కస్టమర్స్ వస్తున్నారు అర్థం చేసుకోండి. ఎందుకు వస్తున్నారు, మెయిన్ అనేది ట్రస్ట్ అనేది మీరు బిల్డప్ చేసుకోవాలి. ట్రస్ట్ ఎలా బిల్డప్ అవుతుంది, మీరు ఇచ్చిన రేట్ బట్టి, మీరు ఇచ్చిన క్వాలిటీ బట్టి ట్రస్ట్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది. కస్టమర్స్ కూడా మీ షాప్కి వస్తారనమాట. అందుకే చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సరే ఒక టెక్స్టైల్ బిజినెస్ చేయాలనుకున్నారంటే దానికి మీరు రీసెర్చ్ చేయండి. ఎక్కడ ఏమి దొరుకుతాయి, ఎక్కడ ఏమి తక్కువ రేట్లో దొరుకుతాయి. మెయిన్ అనేది అమ్మడం ఇంపార్టెంట్ కాదు. ఈ రోజుల్లో అమ్మడం ఎవరైనా అమ్మేస్తారు. నిజం చెప్తున్నా, 300 రూపాయల చీర 400 అమ్మడం పెద్దే. ఇందులో టాలెంట్ అనేది ఏం కాదు. మెయిన్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు. హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారా, ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకున్నారా, డీలర్ దగ్గర నుంచి, థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ దగ్గర నుంచి తీసుకున్నారా, అది అనేది మీరు ముందు గుర్తుపెట్టుకోండి అనమాట. మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఏ ఐటమ్ అయితే, ఏ సాడీ అయితే, ఇదే సాడీ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకుంటే మీకు 200, 250, 150లో పడితే, ఇదే సారీ మీరు హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకుంటే 300, 400 అయిపోద్ది. డీలర్ దగ్గర తీసుకుంటే 500, 600 అయిపోద్ది. అందుకే చెప్తుంటాను, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారా, మీ బిజినెస్ అనేది ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాలనుకున్నారా, ఇంటి దగ్గర నుంచి కూర్చొని అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను. ఈరోజు కాంటాక్ట్ అయిపోండి. మా టీం అనేది కూర్చొని ఉంది పైన. ఆన్లైన్ టీం అనేది మా 50-60 మెంబర్స్ టీం ఉంది. అక్కడ మీరు ఈజీగా కాల్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్కి వీడియో కాల్ చేసుకొని ఇవన్నీ చూసుకొని ఈజీగా మీరు పర్చేస్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే మీకు ఒక బ్యాక్ ప్యాకింగ్ సారీస్ అన్నాం కదా, 160, 180, 200లో మీకు దొరుకుతుందని చూడొచ్చు. ఎలా మీకు బ్యాక్ ప్యాకింగ్ సారీస్ వచ్చేస్తాయి. ఇలాగా క్యాటలాగ్తో పాటు మేము మీకు సారీస్ ఇస్తామన్నమాట. ఈ సారీ చూడొచ్చు. ఇవన్నీ మీరు పట్టుకెళ్ళి ఎక్కడి నుంచి ఈజీగాను అమ్ముకోవచ్చు అనమాట. నిజం చెప్తున్నాను, ఇవన్నీ సారీస్ మీకు రకరకాల సారీస్ వస్తాయి. చూడండి, క్యాటలాగ్ ఇలాగ వచ్చేస్తుంది మీకు. ఈ క్యాటలాగ్లోని మీకు రకరకాల సారీస్ వచ్చేస్తాయి. ఇలా వస్తాయి మీకు వేరే వేరే డిజైన్స్, వేరే వేరే కలర్స్తో పాటు మీకు మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే మీ దగ్గర కూడా వెరైటీస్ ఉంటేనే కదా ఈ రోజుల్లో బిజినెస్ అనేది బాగా నడిచేది. చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి, ఇంకా మీకు డిజైన్స్ చూడండి, వేరే వేరే డిజైన్స్ వస్తాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్లీ లైట్ వెయిట్ మెథడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఈజీగా మెథడ్ ఫ్యాబ్రిక్. ఈ రోజులో డైలీ వేర్ అంటే కంఫర్ట్, డైలీ వేర్ బిజినెస్, డైలీ వేర్ సారీ అంటే ఈ రోజులో మెయిన్ అనేది కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ ఉంటేనే ఎవరైనా సరే డైలీ వేర్ అనేది యూజ్ చేస్తారు. చూడండి, రకరకాల కలర్స్ మీకు. మెయిన్ ఏంటంటే
మన ఎప్పుడైనా సరే మన బ్రైడల్ సారీ అయినా సరే పట్టు చీర అయినా సరే ఎవరైనా సరే సంవత్సరానికి ఎన్ని కొంటారు? ఒకటో రెండో కొంటారు. కానీ డైలీ వేర్ సారీస్ అలా కాదండి. సంవత్సరానికి మీకు డైలీ వేర్ సారీస్ ఏమీ కాకపోయినా మీకు ఒక 20-30 సారీస్ మీరు పక్కాగా కొనాలి. ఎందుకంటే ఈ రోజుల్లో డైలీ వేర్ ఇచ్చిన కంఫర్ట్ అనేది వేరే సారీస్లో మీకు దొరకవు. ఆఫీస్ వేర్కి కావాలా డైలీ వేర్ కొంటారు, లేదా ఇళ్లలో వేసుకొని మన అమ్మలైనా మన అక్కలైనా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి కూడా డైలీ వేర్ సారీస్ అనేది కావాలి. ఇలా మీకు 12 పీసెస్ ఉంటే 12 పీస్ మొత్తం రకరకాల కలర్స్ రకరకాల డిజైన్స్లో అజ్మీరా ఫ్యాషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదనేది మెయిన్ అనమాట. అందుకే చెప్తూ ఉంటాను డైలీ వేర్ సారీస్ బిజినెస్ అనేది ఈ రోజులో బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ రోజు ఇంటి దగ్గర నుంచి ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా మాతో కలిసి ఒక్క 50,000 ఏంటి 50,000 ఇన్వెస్ట్ చేసి మాతో కలిసి మీరు బిజినెస్ చేయొచ్చు. ఇంకెందుకు అయితే ఆలస్యం? ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మెయిన్ ఏంటంటే అన్న నువ్వు అన్నీ చెప్పావు కానీ ఎక్కడికి రావాలి ఎలా తీసుకోవాలనుకుంటున్నారా? ఏం చేయనక్కర్లేదు, సూరత్ రావాలండి. మన అజ్మీరా ఫ్యాషన్ అనేది సూరత్లోనే ఉంది. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని సురానా 101 బిల్డింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అజ్మీరా ఫ్యాషన్ ఉంది. సారా దర్వాజా అనేది ల్యాండ్ మార్క్ అనమాట. ఈ అడ్రస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేదన్నా నేను అక్కడి వరకు రాలేను, నేను పల్లెటూరు నుంచి బిలాంగ్ చేస్తున్నాను, నేను ఎలా రావాలి అనేసి అంటే ఒక పని చేయండి. ఇంటి దగ్గర నుంచి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అయిపోండి. ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ అనేది పెట్టుకోండి. మీరు 30,000 to 50,000 ఆర్డర్ అనేది పెట్టుకోండి. పార్సల్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ దగ్గరికి. 7 to 10 డేస్లో పార్సల్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మాతో కలిసి రీటైల్ కాన్సెప్ట్ లేదు, సిఓడి లేదనమాట. మళ్ళీ చెప్తాం, దానికోసం ఫోన్ చేయొద్దు. ముందే మీరు పేమెంట్ చేయాలి, దాని తర్వాత ఎక్కడి నుంచి పార్సల్ వెళ్తుంది మీ దగ్గరికి. ఓకే, అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ ఆల్రెడీ మీకోసం అని ఓపెన్ ఉంటుంది, అక్కడ నాకు కమెంట్ చేయండి. నేను ఏవైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలో అది నా కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. నాకు అన్న ఇది కాదన్నా డైలీ వేర్ కాదన్నా నాకు సిల్క్లో నాకు వీడియో చేసి చెప్పు, లేదా నా కుర్తీల్లో చెప్పంటే నేను నెక్స్ట్ వీడియో నేను తీసుకొచ్చేస్తాను మీకోసం. ఓకే, అయితే నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే డైలీ వేర్ బిజినెస్ లేదా 365 డేస్ నడిచే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ మంచి మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.